ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 6x³ మైనస్ 3x² ప్లస్ x మైనస్ 3 అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిగ్రీ అంటే మనకి ఇచ్చిన పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ టర్మ్. అంటే ఈ పాలినామియల్లో టర్మ్స్ ఉంటాయి కదా, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. ఈ టర్మ్స్లో ఏదైతే వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే మనకి పాలినామియల్ అవుతుంది. ఈ టర్మ్లో అసలు ఎక్సే లేదు కాబట్టి మనకి ఇది కన్సిడరేషన్లో లేదు. ఈ టర్మ్లో ఎక్స్ ఉంది, దీనికి పవర్ ఎంత ఉంది 1. ఈ టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఎంత ఉంది 2. ఈ టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఎంత ఉంది 3. ఈ 3 టర్మ్స్లో మనకి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో మనకి డిగ్రీ ఏమవుతుంది 3. సో మన ఆన్సర్ ఎంత ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 3x⁴ మైనస్ 2x² ప్లస్ 3x ప్లస్ 7 అని పాలినామియల్ ఇచ్చారు. అయితే ఈ పాలినామియల్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిగ్రీ అంటే ఏంటి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ టర్మ్. ఈ పాలినామియల్లో ఒక టర్మ్లో హైయెస్ట్ పవర్ అనేది ఉంటుంది కదా, హైయెస్ట్ పవర్ని మనం డిగ్రీ అంటాం. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. ఈ టర్మ్లో ఎక్స్ వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఎంత 1. ఈ టర్మ్లో ఎక్స్ వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఎంత 2. ఈ టర్మ్లో ఎక్స్ వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఎంత 4. ఈ మూడాటిల్లో హైయెస్ట్ ఏది, ఇది. కాబట్టి మనకి డిగ్రీ ఏమవుతుంది, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 4, కాబట్టి డిగ్రీ ఏమవుతుంది 4. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి 4. ఇక్కడ మనకి x మైనస్ 4x³ ప్లస్ 5x² ప్లస్ 9 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి టర్మ్కి ఎంత పవర్ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి టర్మ్స్ అవుతాయి. ఈ టర్మ్లో ఉన్న వేరియబుల్కి 1 అనే పవర్ ఉంది, ఈ టర్మ్లో ఉన్న వేరియబుల్కి 3 అనే పవర్ ఉంది, ఈ టర్మ్లో ఉన్న వేరియబుల్కి 2 అనే పవర్ ఉంది. ఇది కాన్స్టెంట్ టర్మ్. ఇప్పుడు ఈ పవర్స్ని కంపారిజన్ చేసుకుంటే ఏ టర్మ్లో ఉన్న వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఉందో ఆ హైయెస్ట్ పవరే మనకి ఏమవుతుందంటే డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది డిగ్రీ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి పాలినామియల్ ఇచ్చారు, దానికి డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి 5x⁴ మైనస్ 6x⁴ ప్లస్ 7x మైనస్ 6. డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని టర్మ్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్ము. ఇక్కడ వేరియబుల్స్కి ఏ పవర్స్ ఉన్నాయి, దీనికేమో 7, దీనికేమో 5, దీనికేమో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, దీనికి ఏమీ లేవు. సో ఈ పవర్స్ అన్నిటిని కంపారిజన్ చేసుకుంటే మనకి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇది. డిగ్రీ అంటే హైయెస్ట్ పవరే కదా, హైయెస్ట్ పవర్. సో హైయెస్ట్ పవర్ అంటే ఇది. సో మన ఆన్సర్ ఏది 7. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3/4 × x⁴ ప్లస్ 7 × x³ మైనస్ 9xy³ ప్లస్ y⁴ అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీంట్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఇచ్చారు, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఈ టర్మ్లో ఒక వేరియబుల్ ఉంది x అనే వేరియబుల్, ఈ టర్మ్లో x వేరియబుల్ ఉంది, y వేరియబుల్ ఉంది, ఈ టర్మ్లో x వేరియబుల్ ఉంది, y వేరియబుల్ ఉంది, ఈ టర్మ్లో y వేరియబుల్ ఉంది. ఇప్పుడు మనం పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలాంటి సమ్స్కి టర్మ్ వైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్లో x అనేది వేరియబుల్ కాబట్టి దానికి ఎంత పవర్ ఉంది 4 అనే పవర్ ఉంది. ఈ టర్మ్లో x y అనేవి వేరియబుల్స్, xకేమో 3 అనే పవర్ ఉంది, yకేమో 2 అనే పవర్ ఉంది. ఈ రెండాటిని మనం విడివిడిగా తీసుకోకూడదు, కలిపి తీసుకోవాలి. అంటే ఇదంతా ఒక టర్మ్ కాబట్టి దీంట్లో ఉన్న వేరియబుల్స్ డిగ్రీ అంతా కలిపితే మనకి ఒకే డిగ్రీ అవుద్ది. అంటే 3 + 2 ఎంత అయింది 5. ఇవి కూడా 2 వేరియబుల్సే, కానీ ఇక్కడ ఏమీ లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. సో ఈ రెండాటికి పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే
ఇక్కడ ఎక్స్లో ఏమి లేకపోతే ఏమన్నట్టు 1. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. దీని మొత్తానికి పవర్ ఎంత అవుతుందంటే ఎక్స్ అనే వేరియబుల్ యొక్క పవర్, వై అనే వేరియబుల్ యొక్క పవర్ కలిపితే అప్పుడు మనకి ఈ టర్మ్ మొత్తానికి మనకి పవర్ అనేది వస్తుంది. అదెంత 4. ఈ టర్మ్లో వై అనే వేరియబుల్ ఉంది, దీని పవర్ ఎంత 4. వీటిలన్నిటిలో మనకి పవర్ ఏది పెద్దది? 5 అనేది పెద్దది. కాబట్టి డిగ్రీ అంటే మనకి ఏం తెలుసు? హైయెస్ట్ పవర్ అని తెలుసు. హైయెస్ట్ పవర్ అంటే ఎంత? ఇక్కడ 5 కాబట్టి మన ఆన్సర్ ఎంత? 5. ఒక పాలినామియల్కి డిగ్రీ అనేది 1 ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ పాలినామియల్. ఒక పాలినామియల్కి డిగ్రీ అనేది 2 ఉంటే దాన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక పాలినామియల్కి డిగ్రీ అనేది 3 ఉంటే దాన్ని ఏమంటారంటే క్యూబిక్ పాలినామియల్. ఒక పాలినామియల్కి డిగ్రీ 4 ఉంటే దాన్ని ఏమంటారంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే e(x = √2x-3) అనే పాలినామియల్ ఏ పాలినామియల్లో అడుగుతున్నారు. అండ్ సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3x² - 2x + 1 అనే పాలినామియల్లో ఏ పాలినామియల్లో, 5x³ - 7x + 1 అనే పాలినామియల్లో ఏ పాలినామియల్లో, 4x⁴ + 3x³ - 2x² + x + 1 అనే పాలినామియల్లో ఏ పాలినామియల్లో. సో ఇవి ఏ టైప్స్ ఆఫ్ పాలినామియల్లో ఎలా చెప్పొచ్చు అంటే బేస్డ్ ఆన్ వీటి డిగ్రీని బట్టి. ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంటుంది? దీనికి హైయెస్ట్ పవర్ ఎంత? 1. కాబట్టి దీనికి డిగ్రీ అనేది 1 ఉంటుంది. ఇలా డిగ్రీ 1 ఉంటే దాన్ని ఏ పాలినామియల్ అంటారంటే లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది? డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ కదా. హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ పవర్ ఏమో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. కంపారిజన్ చేస్తే ఈ రెండాటిలో హైయెస్ట్ పవర్ ఏది? ఇది 2. అంటే డిగ్రీ ఎంత? 2. సో డిగ్రీ అనేది 2 ఉంటే కనుక పాలినామియల్ని మనం ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. దీనికేమో పవర్ 1, దీనికి పవర్ 3. రెండాటిలో హైయెస్ట్ 3. అంటే డిగ్రీ ఎంత? 3. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ అనేది కన్సిడర్ చేయం. డిగ్రీ 3 ఉంటే ఆ పాలినామియల్ని మనం ఏమంటాం? క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఈక్వేషన్లో డిగ్రీ అనేది ఎంత ఉంది? డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ కదా. సో వేరియబుల్స్ అన్నిటిని చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దీనికి పవర్ 1 ఉంది, దీనికి పవర్ 2 ఉంది, దీనికి పవర్ 3 ఉంది, దీనికి పవర్ 4 ఉంది. వీటిలన్నిటిలో 4 అనేది హైయెస్ట్ పవర్ కాబట్టి మనకి డిగ్రీ ఏమవుతుంది? 4. సో ఇలా డిగ్రీ 4 ఉంటే ఆ పాలినామియల్ని మనం ఏమంటామంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 5x⁴ + 3x⁴ - 2x² + 3 అనేది ఏ పాలినామియల్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ పాలినామియల్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిగ్రీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్కి ఏ పవర్ ఉందో చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. 2, 4, 7లో ఏది పెద్దది? 7 అనేది పెద్దది. కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత? 7. అంటే డిగ్రీ ఎంత? 7. డిగ్రీ 7 అయితే మనకి లీనియర్ పాలినామియల్ అవుతుందా? అవ్వదు. లీనియర్ పాలినామియల్కి డిగ్రీ అనేది 1 ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుందా? అవ్వదు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ అనేది 2 ఉండాలి. క్యూబిక్ పాలినామియల్ అవుతుందా? అవ్వదు. క్యూబిక్ పాలినామియల్కి డిగ్రీ అనేది 3 ఉండాలి. ఇవేవి కావు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ దీస్. నార్మల్గా 7 డిగ్రీ ఉండే పాలినామియల్ని మనం ఏమంటామంటే సెప్టిక్ పాలినామియల్.
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లీనియర్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది రాయమన్నారు. లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి. ఏ అనేది జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. ఇది జీరోకి ఈక్వల్ అయిందనుకో మనం లీనియర్ పాలినామియల్ అని చెప్పలేం. కాబట్టి ఏ అనేది జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది రాయమన్నాడు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ కూడా ఏ అనేది జీరో అవ్వకూడదు. ఇది జీరో అయితే మనకి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. కాబట్టి ఏ అనేది జీరో అవ్వకూడదు. ఇక్కడ కూడా క్యూబిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ అనేది రాయమన్నాడు. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ కూడా ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఏ అనేది జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. ఏ అనేది జీరోకి ఈక్వల్ అవుతే ఈ టర్మ్ అనేది మనకు ఉండదు, క్యూబిక్ పాలినామియల్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ కూడా బైక్వాడ్రాటిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ అడిగాడు. సో బైక్వాడ్రాటిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ ఏముంటుంది? ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ. సో ఇక్కడ కూడా ఏ అనేది జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. ఏ జీరోకి ఈక్వల్ అయితే ఇది బైక్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్కి స్టాండర్డ్ ఫార్మ్స్. ఇక్కడ మనకి 4x + 2 అనేది ఏ పాలినామియల్ అని అడుగుతున్నారు. ఇక్కడ 4x + 2 అనేది మనం ఏ పాలినామియల్లో రాయాలి. సో ఇక్కడ పాలినామియల్ టైప్ రాయాలంటే డిగ్రీని బట్టి పాలినామియల్ ఏ టైపో చెప్తాం కదా. సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్. వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 ఉంటే అంటే డిగ్రీ 1 అనే డిగ్రీ ఉంటే ఆ పాలినామియల్ ఏమవుతుంది? లీనియర్ పాలినామియల్. ఈ క్వశ్చన్లో వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఏముంది? ఈ వేరియబుల్కి హైయెస్ట్ పవర్ 1, ఈ వేరియబుల్కి హైయెస్ట్ పవర్ 2. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే హైయెస్ట్ పవర్ ఏది వస్తుంది? 2. అంటే డిగ్రీ 2. డిగ్రీ 2 వస్తే అది ఏ పాలినామియల్ అవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ ఈ పాలినామియల్కి డిగ్రీ చెక్ చేద్దాం. ఈ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 1. ఈ వేరియబుల్కి పవర్ 2, ఈ వేరియబుల్కి పవర్ 3. దీంట్లో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? ఇది. దీంట్లో హైయెస్ట్ పవర్ ఏది? 3. అంటే డిగ్రీ 3 అవుతుంది. డిగ్రీ 3 ఉంటే ఆ పాలినామియల్ని మనం ఏమంటాం? క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఈ పాలినామియల్ అనేది ఏ పాలినామియల్లో చెప్పాలంటే దీనికి ఫస్ట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ హైయెస్ట్ పవర్ అనేది కనుక్కోవాలి. ఇది కాన్స్టెంట్. ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది. దీనికి పవర్ ఎంత? 1. దీనికి పవర్ 2, దీనికి పవర్ 3, దీనికి పవర్ 4. దీంట్లో హైయెస్ట్ పవర్ ఏది? ఇది. అంటే డిగ్రీ ఎంత? 4. డిగ్రీ 4 ఉంటే దాన్ని ఏ పాలినామియల్ అంటారు? బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో డిగ్రీని బట్టి మనం పాలినామియల్ టైప్ అనేది చెప్పొచ్చు. అది లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది చెప్పొచ్చు.